అని రాఖీ సినిమాలో తారక్ అన్నట్టు దారుణాలు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్లో ఒళ్ళు గగురు పొడిచే దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తనతో డేటింగ్ చేస్తున్న యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాక ఆమె శరీరాన్ని ఏకంగా 50 ముక్కలుగా నరికాడు ఈ రాక్షసుడు. ఖుంటి జిల్లాలోని జరియాఘడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఈ అత్యంత దారుణమైన ఘటన జరిగింది. అసలేం జరిగింది? ఈ నీచుడు ఆమెను ఎందుకు ఇంత దారుణంగా చంపాడు? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని జోర్దా గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా గంగీ కుమారి అనే యువతితో 2 ఏళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ బెంగ్రా గంగీకి తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ విషయం గురించి ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఆ నీచుడు. ఈ నెల 24న యువతిని తన ఇంటికి దగ్గరలోని అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతు పిసికి చంపేశాడు. అంతేకాక ఆ యువతి శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే పారేశాడు. బాలిక బాడీలోని భాగాన్ని ఓ వీధి కుక్క తినడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మరికొన్ని శరీర భాగాలతో పాటు యువతి బ్యాగ్ని కనుగొన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నరేష్ బెంగ్రాను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ మాట్లాడుతూ అతను తమిళనాడులోని ఒక మాంసం దుకాణంలో పనిచేసినట్లు కనుగొన్నామని తెలిపారు. నిందితుడు ప్లాన్ ప్రకారమే ఆమెను తన ఇంటి దగ్గరలోని ఆటో రిక్షాలో అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అక్కడ కొంచెం సేపు ఆమెను వెయిట్ చేయమన్నాడు. ఇక ఆ తరువాత అతను పదునైన ఆయుధాలతో తిరిగి వచ్చి అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత ఆమెను గొంతు కోసి ఆపై ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా నరికి వెళ్ళిపోయాడు ఈ రాక్షసుడు. ప్రస్తుతం ఈ ఘటన అంతటా సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ దారుణమైన ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.